అలానే ఈ లోకంలో చాలా మంది దేవుళ్ళు దేవతలు అనబడే వాళ్ళు చనిపోయారు. ಎಲ್ಲಿಗೆ ಮಹಾಪುರುನಂಗ ದೋರು ವೆಂಕಟರೆ ಹಾರೆ ಗಡ್ಜೋಣ ಹಾಹಬಲ್ಲರಿ వారెవరు మన మధ్య లేరు. ఎవరు అంబారి మా మధ్య హిల్లోరి. ఇప్పుడు అలానే యేసుక్రీస్తు ప్రభు కూడా చనిపోయి సమాధిలో ఉంటే మనం యేసు ప్రభు నమ్మాల్సిన అవసరం లేదు. ఓడే ఎలికే మారు జీసు మహాపురుషుకే మహడి మెండద మచ్చి మారు మన మహాపురు ముహే నమ్మకం ఇట లగాతమ. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మహాపురు కథ ఏనాది వేసి నచ్చి యేసుక్రీస్తు ప్రభు మూడవ దినాన్ని ఆయన తిరిగి లేచాడు. జీసు మహాపురు తీని దిన డాయి ఓడ తిరువనింగిట్సింజి మహనీగుండత ఇల్లోసి మహడి మెండత హిల్లోసి మెండత ఇల్లోసి ఇవసి తిరిగి లేచాడు. ఏవసు ఓడవెండే నింగ మనిషి ఎంతమంది నమ్ముతున్నారు? మీరు నమ్మకం ఎట్టి మంజరి హే పెరుదు ఓ సత్యకి. ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడున్నాడు? జీసు మహాప్రభుడు అంబి మనిషి లెక్కపురు ఎంబీ మన్నేసి ఎంబై మన్నకి ఇల్లోసి కదా. కానీ వాక్యం ఏం చెప్తుంది? మహాపురు అయినా కథ విసీనే యేసు ప్రభు సమాధిని చేయించి తిరిగి లేచాడు. ఓడే మహణి మెడట ఏవసోడ తిరువనిగా అనిసి యేసు ప్రభు తిరిగి లేచాడు. జీసు మహాప్రభుడు తిరువనింగిసి సమాధిలో ఆయన లేడు. ఏవసి మహణి మెండత హిల్లోసి ఏముంది సమాధిలో? ఎంబా ఏందాయి మన మహణి గుట్టి తచ్చి ఏనాయి మన్ను మహని గుండుతా మహని మండత ఏనాయి మన్ను తప్పుడు వేదు ఏనాయి మన్ను మహాపురు ఇల్లోసి మన్నేసి మహాపురు యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచాడు. జీసు మహాపురు తిరువని గమనిసి అందుకే మనం యేసుక్రీస్తు ప్రభు నమ్మాలి. ఇదే మహాపురు జీసు మహాపురు నమ్మకం ఇట్టమని. సమాధిలో లేడు. ఏవసి మహణి మెండత హిల్లోసి తిరిగి లేచాడు. ఏవసి తిరువని గమనిసి ఇంకొక విషయాన్ని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. కథ వెస్తిదని నా నొడిపిమాయి. ఈ రోజు ఇక్కడ మీటింగ్ జరిగిందంటే నేను ఇలా మీటింగ్ ఆహిం నెచ్చి మనమందరం మన గుప్పిళ్ళు విప్పాం. మారో బరజాడ మారో హితి సాయం కిత్తాయి. వాక్యం ఏం చెప్తుందంటే మహాపురు కథ ఏనాది వెసి నెచ్చి ఇచ్చిన తర్వాత మనం ఎప్పుడు కూడా నష్టపోం. మహాపురుకు హితి డాయి మారు ఏనికి హేడా అయ్యింది. ఈ మీటింగ్ కి ఎంత మంది డబ్బులు ఇచ్చారు? ఈ మీటింగ్ తక్క ఎత్తరు జాతర మీ దొన్న హీ హాంజరి తక్క డబ్బు తక్క ఎంత మంది ఇచ్చారు? ఎత్తరు జాతర మీ డబ్బు ఈ హాంజరి